అవసరమైతే మందిరములోనికి వచ్చి ఎక్కడ ప్రార్థన చేశాడంట? నీ ఆలయములో. ఏమండి, దేవుని మందిరంలో చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన సన్నిధిలో చేసే ప్రతి మొర. మరి దేవుని సన్నిధి ఇక్కడ మీ అందరికి చాలా మందికి సమీపంగా ఉంది. మీ ఇంట్లో ప్రార్థన చేసుకునే కంటే రోజులో మీకు కుదిరిన గంట అయినా దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే నిజంగా ఆలయంలో మీరు చేసే ప్రతి మనవి ఆలకిస్తాడంట. అది రుజువుగా ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు. ఏమని? నేను శ్రమ రాగానే తన ఆలయములో వెళ్ళి నేను ఏం చేశానంట? ప్రార్థన చేశాను. కృంగిపోవటం లేదు. మనకున్న ఆయుధం ఏంటి చెప్పండి? ఇటు చూడండి అందరూ. మనకున్న ఆయుధం ఏంటి? ప్రార్థన ఆయుధం. ఈ ప్రార్థన ఆయుధము నీ చేతిలో ఉంటే దుష్టుడు నీ ఇంట్లో ఉండడు, చీకటి నీ ఇంట్లో ఉండదు. ఈ ప్రార్థన లేమి వలనే నీ కుటుంబంలో దరిద్రత ఎక్కడ చూసినా మరి సమస్యలు. ఎందుకంటే ప్రార్థన అనే ఆయుధం లేకపోతే శత్రువు దాడి చేస్తాడు. ఇంట్లోకి కుక్కో పిల్లో వస్తే నీ చేతిలో ఛాయ్ అంటే అలదు. ఏది కర్రేదని కర్రదే